హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సత్య ప్రవీణ్. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కొత్త వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం ఎల్ఎస్ఎం వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. సో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ కంటే ఇంకొక చిన్న రైడ్ తర్వాత నెక్స్ట్ డే మారేడుమిల్లి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళబోతున్నాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 7 అవుతుంది. సో ఇంకా నేను ఒక 10 minutesలో స్టార్ట్ అయిపోతాను. మన లగేజ్ వచ్చేసి ఒక బ్యాగ్ దాంట్లో ఉంటాయి బట్టలు అండ్ గోప్రో సెటప్ కూడా దాంట్లోనే ఉంది. అంటే యాక్సెసరీస్, హెల్మెట్, మౌంట్ ఇంక తీసుకుని 10 minutesలో స్టార్ట్ అయిపోదాం. మంచిగా స్టార్ట్ అవుదాం అనే టైంకి వర్షం స్టార్ట్ అయింది. చూసారు కదా, ఫుల్గా వర్షం పడుతుంది, పైన మబ్బులు. ఇప్పుడు ఏం చేయాలి ఏంటో తెలియట్లేదు. చూద్దాం, ఒక అరగంట ఆగి చూద్దాం వర్షం ఆగుతుందేమో అని. తక్కువ వేస్తుంది, తగ్గుతుంది అనడం కాదు, ఎక్కువైపోయింది ఇంకానే తగ్గకుండానే. సో ఫుల్ పడిపోతుంది అనమాట వర్షం. అసలు తుఫానా ఏంటి నాకేం అర్థం అవుతులేదు. మన ఫస్ట్ రైడ్కి ఇలాగైంది ఏంటి. ఇప్పుడు నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. మొత్తానికి వర్షం అయితే తగ్గలేదు. సో చినుకులు పడతానే ఉన్నాయి. నేనైతే మొత్తం రెయిన్ కోట్ వేసుకునేది మొత్తం రెడీ అయిపోయాను. సో మన బైక్ ఇక్కడే ఉంది. సో ఇంకా తీసుకొని వెంటనే స్టార్ట్ అయిపోదాం. మొత్తం వచ్చేయకుండా రోడ్డు మీద కలుపుతాం. వీలుంటే రికార్డ్ చేస్తా, లేకపోతే చూద్దాం. వెళ్ళే దారిలో కూడా వర్షం ఆగుతుందేమో అని చూశాను. గోప్రో అటాచ్ చేయడానికి ఎక్కడ ఆగట్లేదు, వర్షం ఫుల్గా పడుతూనే ఉంది. గోప్రో మౌంట్కి గోప్రో పెట్టకుండా జస్ట్ దానికి వాటర్ ప్రూఫ్ కేసేసి నేను చేతితో పట్టుకుని ఈ వీడియో రికార్డ్ చేస్తాను అనమాట. సో మీకు చూపిద్దామని అసలు నా పిఓవి రైడ్ చేసినప్పుడు ఎలా ఉంది వర్షంలో అని. పడుతుంది చాలా. నేను లాల చెరువు దాటేసాను, దివాన్ చెరువు దగ్గరలో ఉన్నాను. సో ఇంకా ఫుల్గా వర్షం పడుతూనే ఉంది. అండ్ నేను వెళ్ళేటప్పుడు రైన్ కోట్ వేసుకున్నాను, రైన్ కోట్ గేర్ వేసుకుని హెల్మెట్ పెట్టేసుకుని ఇంకా దానికి మౌంట్ అది ఇంకా అన్నీ ఫిక్స్ చేసే ఉన్నాయి. బట్ గోపురం పెట్టడం ఒకటే లేటు. ఇంకా వర్షం ఆగాక అయితే మళ్ళీ కలుద్దాం. సో ఎట్టగాళ్ళకు మొత్తానికి వర్షం అయితే ఆగిపోయింది. అండ్ నేను గోపురం మౌంట్ కూడా సెట్ చేసేసాను ఇప్పుడు బైక్కి. మనం ఇప్పుడు రాజనగరం వరకు వచ్చాం. బైక్ వేసుకొని వర్షంలో తడుచుకుంటూ గోపురం లోపల పెట్టేసి రాజనగరం వరకు వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి వర్షం అయితే ఆగిపోయిందని చెప్పేసి ఇంకా మౌంట్కి ఫిక్స్ చేసాను గోపురం. నో ఇష్యూస్ అని అనుకుంటున్నాను. ఇంకెదరు కూడా వర్షం రాకూడదని కోరుకుందాం. మ్యాక్సిమం రాదని అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు రాజనగరం వరకు వచ్చాం. సో విషయం ఏంటంటే ఈ రైడ్కి విషయం, మా విగ్గీ బాబు బర్త్డే, మన విఘ్నేష్ తెలుసు కదా, మన నా బావ నా ఫ్రెండ్, ఆడి బర్త్డే అనమాట. సో ఇప్పుడు ఆడి బర్త్డేకి వెళ్ళబోతున్నాం. అక్కడ సెలబ్రేట్ చేయబోతున్నాం ఆడి బర్త్డే. ఈరోజు ఆడి బర్త్డే. అండ్ రేపు మారేడుమిల్లిలో రేపు పొద్దున్న సెలబ్రేట్ చేసుకుందాం. మనం ఈ కార్లకి, లారీలకి, బస్సులకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే అవన్నీ వచ్చేసి మన గోపురం మీద పడిపోతాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి తుప్పర్లన్నీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు వర్షం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వర్షం ఎక్స్పెక్టే చేయలేదు, పడింది వర్షం. ఇంకా అది అలా ఉంచగా ఫుల్ కొట్టింది వర్షం. నేను నార్మల్గా ఫోన్ వెదర్ యాప్లో కూడా చూడలేదు. నన్ను నైట్ పడట్లేదు కదా అని అనుకున్నాను. ఒక రైనీ సీజన్ అయినా కూడా మనకి వర్షాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. అదే లెక్కలో ఉండి నేను ఇంకా వర్షం పడదులే అని చెప్పేసి ఈరోజు రెడీ అయిపోయా. మార్నింగ్ లేచాను, అంత బాగానే ఉంది. మార్నింగ్ లేచాను, చూశాను వర్షం లేదు, అదే వెళ్ళిపోదాం అదే ఆడుతుంది మైండ్లో. కానీ 6 ఆ టైంకి స్టార్ట్ అయిపోయింది వర్షం. ఇంకా నేను ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనేంటి అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం వస్తుందని. కాకపోతే వచ్చింది, ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆగిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇంక మా వాళ్ళంతా రావాలి, వాళ్ళు రావడం బ్యాలెన్స్. అక్కడికి వచ్చేస్తారు డైరెక్ట్, ఎవరి కాళ్ళు బైక్స్ వేసుకొని. సో రేపొద్దున్న సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూసుకొని ఈరోజే ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో బైక్ మీద వెళ్ళాలా లేకపోతే కార్ మీద వెళ్ళాలా అని మారేడుమిల్లి. మ్యాక్సిమం నాకు తెలిసి కారే బెస్ట్ అనుకుంటున్నాను. ఏమో చూద్దాం అక్కడికి వెళ్ళి. సో బైక్స్ మీద వెళ్ళే ఫీల్ వేరబ్బా.
నీకు మారేడుమిల్లి కానీ అటు సైడ్ అవి కానీ ఆ లొకేషన్స్ అన్నీ కూడా బైక్స్ మీద వెళ్తే ఆ థ్రిల్లే వేరు ఉంటుంది. రేపు పొద్దున వెదర్ యాప్లో చూస్తాను, యాక్యురేట్గానే చెప్పింది వెదర్ యాప్ ఈ టైంకి ఆగిపోతుందండి వర్షం, ఆగిపోయింది. సో నాది ఐఫోన్ వెదర్ కాదనమాట, శాంసంగ్ వెదర్. ఐఫోన్ వెదర్ ఇంకా బాగా చూపిస్తుంది, అది నాకు తెలుసు, దానికి ఒక ఓటు. మొత్తానికి అది విషయం అయితే. సో ఈ రూట్ ఉంది కదా మనకి, ఈ నేషనల్ హైవే డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్తే అన్నవరం వెళ్ళిపోతాం అనమాట. ఇంకొక 30-40 కిలోమీటర్స్లో, 30-40 కూడా ఉండదు నాకు తెలిసి, మ్యాక్సిమం అప్రాక్సిమేట్గా 30 ఉంటుంది అనుకుంటున్నాను. ఒక 30 to 35 స్ట్రైట్ వెళ్తే అన్నవరం వెళ్ళిపోతాం. సో ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది, చూసారు కదా. సో వీల్స్ ఉంటాయి అటుపక్క ఇటుపక్క. అండ్ నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఇలాంటి రైనీ సీజన్స్లో మనం ఎక్కడికి ట్రిప్ వెళ్ళాలన్నా, ఎక్కడికి రైడ్ చేయాలన్నా కూడా ఇబ్బంది అనమాట. ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. సో అందుకే మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది రైడ్ చేయడానికి. చిన్నగా చినుకులు స్టార్ట్ అవుతున్నాయి గైస్. నేను గోప్రో లోపల పెట్టేసే సమయం వచ్చింది అనుకుంటున్నాను. చూద్దాము, ఎక్కువ అయ్యేలాగుంటే పెట్టేస్తాను. సో చిన్న చినుకులే కాబట్టి పర్లేదని అనుకుంటున్నాను, ఉంచేస్తాను. ఇంకా ఎక్కువైతే కనుక లోపల పెట్టేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మన దానికి అసలు వాటర్ ప్రూఫ్ కేసు లేదు. ఎక్కువ అవుతుంది పెట్టేస్తాను. దగ్గరికి వెళ్ళాక ఏమైనా తగ్గితే అప్పుడు చూద్దాం. సో ఒక్కసారి నేను ఆ స్ట్రైట్గా ఉన్న వ్యూ చూడండి. సో ఈ రైనీ సీజన్లో మొత్తం అటుపక్క ఇటుపక్క ఫీల్డ్స్ ఉండి మంచు పట్టింది కొంచెం వెళ్ళే దారిలో. ఫాగీగా ఉంది వెదరు, అండ్ అలానే వర్షం చినుకులు పడుతున్నాయి. సో మబ్బులు కూడా ఆబ్వియస్గా చాలా డార్క్గా ఉంది. సో ఇలాంటి రైనీ సీజన్లో ఇలాంటి రైడ్స్ మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి. సో ఎంజాయ్ చేయొచ్చు అనమాట రైడ్ని. బట్ కాకపోతే ఇబ్బంది ఏంటంటే బైక్ మీద వెళ్ళడమే. సో ఇంకా నేను గోప్రో లోపల పెట్టేస్తాను ఇప్పుడు, అండ్ డైరెక్ట్ మళ్ళీ మనం ఏలూరులో ఆగేకైతే కలుద్దాం. ఫైనల్గా ఏలూరు రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి బట్టలు కూడా మార్చేసుకొని వచ్చాను. సో మన బండి కండిషన్ చూపిస్తాను చూడండి ఎలా ఉంది. అదనమాట బండి కండిషన్, ది వర్స్ట్ కండిషన్లో ఉంది మొత్తం. దీన్ని ఏదో చేయించాను, సర్వీసింగ్ ఏదో చేపిస్తాను నేను, చేపించి క్లీన్ చేయించేస్తానండి. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే, ఇవాళ రైడ్ అయితే ఇంతే. సో వర్షంలో సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను. నెక్స్ట్ వ్లాగ్ అయితే మారేడుమిల్లి వ్లాగ్ ఫుల్గా కవర్ చేస్తాను నేను. వచ్చేసాం బర్త్డే బాయ్ పన్నీరు, ఈ పిచ్చోళ్ళకి పన్నీరుని పెరుగు తీసుకున్నాం. సో దట్స్ టుడే గైస్. ఇలాంటి అదవులకి నీస్ కన్నా పన్నీర్ అడ్డం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు టేక్ కేర్, బాయ్.